नशे का कोई भी गुलाम नहीं बनना चाहिए। युवा देश के मार्गदर्शन बनना चाहिए, ऐसे पेड्डापल्ली विधायक चिंतकुंटा विजयराम ने आह्वान किया। पेड्डापल्ली में भव्य रैली और सम्मेलन का आयोजन हुआ। पूरी जानकारी हमारे प्रतिनिधि की रिपोर्ट में आपको देखने को मिलेगा। आपको बता दूं कि पेड्डापल्ली जिला केंद्र में युवाओं के साथ मिलकर नशा विरोधी भव्य रैली निकाली गई। सरकारी जूनियर कॉलेज मैदान से शुरू होकर मस्जिद चौक, झंडा चौक होते हुए एमबी गार्डन्स तक ये रैली निकली। यूथ कांग्रेस के नेतृत्व में आयोजित इस रैली में बड़ी संख्या में युवाओं ने भाग लिया। रैली के बाद एमबी गार्डन्स में आयोजित जागरूकता सम्मेलन में मुख्य अतिथि के रूप में पेड्डापल्ली विधायक चिंतकुंटा विजयराम शामिल हुए। इस अवसर पर उन्होंने कहा कि युवा नशे के शिकार न बने बल्कि देश के मार्गदर्शन के रूप में खड़े हो। युवाओं को चाहिए कि माता पिता का सम्मान करते हुए समाज में अच्छी पहचान बनाएं। नशा शब्द सुनते ही डर पैदा हो, इसके लिए पुलिस विभाग को ठोस कदम उठाने चाहिए, ऐसा विधायक ने कहा। మీతో మాట్లాడడానికి మేము అవకాశం ఏర్పాటు చేసుకున్నది మీ అందరి కోసం, మనందరి కోసం. గాంజా దూరంగా ఉండాలి. విద్యార్థులు మంచి ఉన్నట్టయితే, క్రమశిక్షణ ఉన్నట్టయితే బాగుంటుంది. తల్లిదండ్రులు మిమ్మల్ని అందరినీ ఎంతో ఆశతో వాళ్ళు మిమ్మల్ని స్కూల్కి పంపిస్తారు, కాలేజీకి పంపిస్తారు. మీరు తల్లిదండ్రులు మాట్లాడినో లేదో మిమ్మల్ని దాని విషయంలో మీకంటే ఎక్కువ ఆశ వాక్యం ఉంటాం. మిమ్మల్ని డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, స్వాగతం కావాలి, కలెక్టర్ కావాలి. ఇంకా వాళ్ళు ఎన్నో ఆశలు కాలేజీలో ఇస్తారు. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఏ ఆశలు అనేది ఒక విషయం అయితే, రెండోది మీ భవిష్యత్తు ఏంటి అనేది మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో మనిషి చిన్న చిన్న విషయాలు పడగొట్టేస్తాయి. అంటే వాటిని మీరు బానిసలు కాదు అని మిమ్మల్ని ఏం చేయలేవు. కానీ వన్స్ మీరు అడిక్ట్ అయితే, వన్స్ అలవాటు చేస్తుంటే, మన ఫ్రెండ్స్ లోనే మనకు అలవాటు చేసే వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే తెలిసిన వాళ్ళు కావచ్చు. ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఆనాడు మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు, ఎన్నో సార్లు, ఎన్నో సందర్భాల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మరి మత్తుకు బానిస కావద్దు, మాదక ద్రవ్యాలకు మరి లేకుండా ఉండాలి ఈ రాష్ట్రం అనేటువంటి ఆలోచనతో మరి ముఖ్యమంత్రి గారు స్పెషల్ టీంలను పెట్టి ఎక్కడికక్కడే మరి ఈ కార్యక్రమం ఉండదు ఈ రాష్ట్రం అని చెప్పి పోలీసుకు ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ ఇచ్చి, ప్రోత్సహించి మరి దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగానే ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలో మరి ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్, అదేవిధంగా పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో మరి మత్తుకు అలవాటు పడి, గంజాయికి అలవాటు పడి యువత ఇవాళ పెడుతోన నడుతా ఉన్నారు. ఇక్కడ మీ అందరి తల్లిదండ్రులు చాలా మంది పేదరికటువంటి మరి పేద విద్యార్థులు ఉన్నారు. మీరందరూ బాగా చదువుకోవాలని, కష్టపడి చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేసి మంచి స్థిరంగా ఒక జీవితాన్ని అనుభవించాలని చెప్పి మరి మీ తల్లిదండ్రులు కాయకష్టం చేసి వాళ్ళ లెక్కాడితే దొక్కాడినటువంటి కుటుంబాలు కూడా ఇవాళ ఇక్కడ కూర్చొని ఉన్నాయి. మరి అటువంటి కుటుంబాలు ఇవాళ వాళ్ళ రక్తాన్ని చెమట లెక్క దానం పోసి మరి రూపాయి కూడా కట్టుకొని ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ప్రభుత్వ స్కూళ్ళలో కానీ మిమ్మల్ని అందరినీ కూడా చదివించుకుంటూ మిమ్మల్ని పెద్ద పెద్ద చదువు చదవాలి, మీరు ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి
ఇవాళ వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబాలను ఇవాళ సిద్ధం చేస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితులలో ఒక అవగాహన కల్పించాలి, మన పిల్లల యూత్లలో చైతన్యం తీసుకెళ్ళాలన్నటువంటి ఆలోచనతో ఇవాళ మనం ఈ కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరూ కానీ ఇవాళ ఏదైతే నేను కూడా మీ దగ్గరే 9th 8th 10th ఇంటర్లో చదువుకొని మన డిగ్రీ చదువుకొని ఈ స్థాయి వరకు వచ్చాం. మరి మేము చదువు